అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. వంకాయలతో ఇదివరకు నేను చాలా వెరైటీస్ చూపించాను. అయితే ఈరోజు మాత్రం మన తెలుగు వాళ్ళు చేసుకునే ఒక మంచి సైడ్ డిష్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది వంకాయల పచ్చి పులుసు. దీంట్లో కుకింగ్ అనేది చాలా మినిమల్గా ఉంటుంది. సో రండి, ఈ స్పెషల్ వంకాయ పచ్చి పులుసు ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. వంకాయ పచ్చి పులుసు చేయడానికి ముందుగా వంకాయల్ని డైరెక్ట్గా ఫ్లేమ్ మీద కాల్చాలి. ఈ రెసిపీ కోసం నేను 1/2 కిలో అంతా ఇలా సన్నగా పొడవుగా ఉండే వంకాయల వెరైటీని తీసుకుంటున్నాను. దీని మీద నూనె అప్లై చేసి పొయ్యి మీద పెడితే కాలిన తర్వాత స్కిన్ చాలా ఈజీగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా అన్ని వైపులా తిప్పుతూ వంకాయల్ని పూర్తిగా కాల్చాలి. మీకు ఇలా కాల్చడం కష్టంగా ఉంటే చపాతీ గ్రిల్ పైన పెట్టి కూడా వీటిని కాల్చుకోవచ్చు. ఇవన్నీ కొద్దిగా వేడిగా ఉన్నాయి కాబట్టి నేను లైట్గా నీళ్లు చల్లుతున్నాను. ముందు వీటికి ఉన్న తొడిమెలు తీసేసి నెమ్మదిగా ఇలా స్కిన్ కూడా రిమూవ్ చేయాలి. చూస్తున్నారు కదా, నూనె అప్లై చేసి కాల్చాను కాబట్టి స్కిన్ తీసిన తర్వాత ఇదంతా చాలా నీట్గా వచ్చింది. వంకాయలన్నింటినీ ఇలా రెడీ చేసి ఒక పెద్ద బౌల్లో వేయాలి. సో ఇప్పుడు ఒక ఫోర్క్తో వంకాయల్ని రఫ్గా మ్యాష్ చేసి ఇంకొక పెద్ద బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. ఇందులో చిన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, చిన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్లంత బెల్లం, చిన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేసి ఒక్కసారి కలపాలి. స్పూన్తో కాకుండా వీటిని ఇలా చేతితో మెదుపుతూ కలపాలి. అప్పుడే ఈ ఫ్లేవర్స్ అన్ని పర్ఫెక్ట్గా బ్లెండ్ అవుతాయి. మీకు కావాలంటే బెల్లం, ఉప్పు, పచ్చిమిరపకాయలు అన్నీ మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని 1 కప్ అంత నీళ్లలో వేసి నానబెట్టి ఉంచాను. చింతపండు గుజ్జుని కొంచెం పిసికి నీళ్లను మాత్రమే ఈ బౌల్లో వేస్తున్నాను. ఇదంతా మళ్ళీ చేతితో ఒక్కసారి మెత్తగా మెదిపి కలపాలి. పులుసుని ఇంకా డైల్యూట్ చేయడానికి నేను ఇంకొక కప్ అంత నీళ్లు ఇందులో యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇది మరీ గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది. ఇప్పుడు తాలింపు వేయడానికి నేను ఒక గిన్నెలో 2 టీ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూన్ అంత ఇంగువ, కొన్ని కరివేపాకులు వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత తయారైన తాలింపుని పులుసులో వేసి ఒక్కసారి మిక్స్ చేయాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే మన పాతకాలం నాటి పచ్చి పులుసు తయారైనట్టే. దీన్ని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు కావాలంటే సైడ్లో ఏవైనా అప్పడాలు, వడియాలు లాంటివి కూడా సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ వంకాయ పచ్చి పులుసు ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇది ఒక మంచి కంఫర్టింగ్ డిష్ అనమాట. చేసిన వెంటనే కొంచెం వేడి అన్నంలో మీరు సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. అలాగే ఈ వంకాయల్ని మనం కాల్చాం కాబట్టి దీంట్లో స్మోకీ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.